హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి మనీ ఇంటి స్టోరీస్. ప్రజెంట్ హైదరాబాద్లో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అయితే జరుగుతుంది కదా. సో గ్లోబల్ సమ్మిట్ కోసం తెలంగాణ సచివాలయం అయితే చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు. ఇటువైపు వెళ్తుంటే నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. లేజర్స్ అయితే ప్రొజెక్ట్ చేశారు. ఫస్ట్ థీమ్ వచ్చేసి ఇలా మన నేషనల్ ఫ్లాగ్ ఏమో సచివాలయం పైన ఎగురుతున్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. పైన ఆరెంజ్, కింద గ్రీన్, మధ్యలో వైట్ వచ్చి మధ్యలో అశోక్ చక్రం వచ్చింది. అశోక్ చక్రం దేనికి గుర్తో తెలిస్తే కామెంట్ చేయండి. ఇది సెకండ్ థీమ్ అనమాట. స్కై బ్లూ, గ్రీన్, వైట్ ఇలా డిఫరెంట్ కలర్స్తో ఇదొక థీము. ఇప్పుడు ఇంకా థర్డ్ థీమ్ వస్తుంది చూడండి. ఇలా డిఫరెంట్ యూనిక్ థీమ్స్తోని 2 minutesకి ఒకసారి రిపీటెడ్గా ప్రొజెక్ట్ చేసేవారు. అసలు రిపీటెడ్ థీమ్స్ వచ్చేవే కాదు, డిఫరెంట్ థీమ్స్, యూనిక్ థీమ్స్ అయితే ప్రొజెక్ట్ చేసేవారు. అటు సైడ్ వెళ్ళే వాళ్ళందరూ ఇంకా అక్కడే ఉండిపోయారు. సచివాలయం పక్క నుండి చూడడానికి ఎంతమంది వచ్చారో. ఇది థర్డ్ థీమ్ అనమాట. ఎల్లో కలర్ వస్తుంది మొత్తం, మధ్యలో స్కై బ్లూ థీమ్ వస్తుంది. థీమ్ అయితే చాలా బాగుంది, యూనిక్ థీమ్స్. ఇప్పుడు ఇది స్కై బ్లూ థీమ్ వచ్చి మధ్యలో ఎల్లో థీము. ఆపోజిట్లో ఇలా ఒక స్టోన్ ఉంటుంది. దీని పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇది థర్డ్ థీమ్ అనమాట. పైన ఎల్లో అలా డిఫరెంట్ యూనిక్ థీమ్స్ అనమాట. చాలా బాగా ప్రజెంట్ చేశారు యూనిక్ థీమ్స్ అయితే. మీకు స్ట్రీట్ వ్యూ ఎలా ఉందో చూపిస్తారండి. ఇది స్ట్రీట్ వ్యూ అనమాట. ఇప్పుడు స్ట్రీట్ వ్యూ చూపిస్తున్నారండి. ఇది మొత్తం గేట్స్ అన్నీ కూడా ఓన్లీ మన నేషనల్ ఫ్లాగ్ కలర్స్ అయిన ఆరెంజ్, వైట్, గ్రీన్ ఓన్లీ లైట్స్ యూజ్ చేసి చాలా సింపుల్గా, యూనిక్గా చాలా బాగా డిజైన్ చేశారు. చాలా బాగా డెకరేట్ చేశారు కదా. చూడండి బ్యాక్గ్రౌండ్లో ఇంకో కలర్ అయితే రన్ అవుతుంది. చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. చూడండి ఈ ఆర్చ్ కూడా ఓన్లీ నేషనల్ ఫ్లాగ్ థీమ్స్తోనే సింపుల్ అండ్ యూనిక్గా చేశారు. ఆరెంజ్, వైట్, గ్రీన్ చూసారా, చాలా బాగా డిజైన్ చేశారు. తెలంగాణ సచివాలయం పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని ఉంటుంది. సో దీని పక్కనే పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి బ్యాక్గ్రౌండ్లో ఇంకో కలర్ రన్ అవుతుంది, ఇంకో థీమ్ రన్ అవుతుంది. పైన స్కై బ్లూ, కింద రెడ్ అలా డిఫరెంట్ యూనిక్ థీమ్తో రన్ అవుతుంది. నిజంగా సచివాలయం డిజైన్ కూడా చాలా బాగుంది కదా, ఏదో ప్యాలెస్లా ఉంది. మొత్తం ఓన్లీ గేట్స్ అన్నీ ఆరెంజ్, వైట్, గ్రీన్ ఓన్లీ ఈ 3 కలర్సే యూజ్ చేశారు. ఓన్లీ నేషనల్ ఫ్లాగ్ థీమ్ మాత్రం యూజ్ చేశారు. చూసారా ఈ ఆర్చ్ కూడా ఒకవైపు గ్రీన్, ఇంకొక వైపు ఆరెంజ్, మధ్యలో వైట్. మొత్తం అంతా నేషనల్ ఫ్లాగ్ థీమే. మన ఫ్లాగ్ కలర్స్ అయిన ఆరెంజ్, వైట్, గ్రీన్ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్కటి గుర్తింపు ఉంది. దీని ఆపోజిట్లోనే హుస్సేన్ సాగర్ ఉంటుంది. ఇదే అనమాట హుస్సేన్ సాగర్. అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా హుస్సేన్ సాగర్. అందులో వాటర్ కనిపించట్లేదు ఏది అని అడగకండి, ఎందుకంటే నైట్ టైం కదా, సో వాటర్ కనిపించట్లేదు. చాలా బాగుంటుంది. బోటింగ్ ఎప్పుడైనా చూసారా హుస్సేన్ సాగర్లో. పక్కనే పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది అన్నాను కదా, ఇదే అనమాట. పక్కనే ప్రసాద్ సైమాక్స్ ఉంటుంది. ఇందులో సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది నిజంగా. నేను ఇందులో ఆంధ్ర కింగ్ తాలూకా, మెరాయ్, నెక్స్ట్ లిటిల్ హార్ట్స్ 3 సినిమాలు చూశాను. చాలా బాగుంది, సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది నిజంగా. మీకు తెలంగాణ సచివాలయం స్ట్రీట్ వ్యూ చూపిస్తారండి. ఇదే అనమాట. పక్కనే ఉన్న స్ట్రీట్ ఉంటుంది, చిన్న రోడ్లా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అదిగా కనిపిస్తుంది కదా, అది సచివాలయం దగ్గర నుంచి, ఇందాక దూరం నుంచి చూసాం కదా, ఇది దగ్గర నుంచి అనమాట. ఇదంతా బౌండరీ గోడ, ప్రహారీ గోడ బౌండరీ. చూడండి రోడ్డు చాలా ప్రశాంతంగా, చాలా నీట్గా, గ్రీనరీగా ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి ఎలా ఉండదు. కొంతమందికి మాది సచివాలయం లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ ఉండాలి. పక్కనే నల్లపోచమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఇదేనమాట ఆ టెంపుల్. మీకు దూరం నుంచి తెలంగాణ సచివాలయం స్ట్రీట్ వ్యూ ఎలా ఉందో చూపిస్తారండి. ఇదిగోండి, ఇది నేను తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి అయితే వేస్తున్నాను. సచివాలయం పక్కనే ఉంటుంది. సచివాలయం కింద నుంచి వెళ్ళే వాళ్ళందరూ సచివాలయం ముందు ఉండిపోయారు చూడడానికి. ఫ్లైఓవర్ పైనుంచి వచ్చేవాళ్ళు తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఆగిపోయారు చాలామంది ఫోన్స్, కెమెరాస్ పట్టుకొని ఇంకా అలా వీడియోస్, ఫొటోస్ తీసుకుంటున్నారు. అంత అట్రాక్టివ్గా ఉంది. అది కూడా నేషనల్ ఫ్లాగ్ థీమ్ యూజ్ చేసి మన నేషనల్ ఫ్లాగ్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. లేజర్ షో వేస్తున్నప్పుడు ఎవరైనా చూడకుండా ఉంటారా? చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇంతవరకు వచ్చి బిర్యానీ తినకుండా ఉంటామా, హైదరాబాద్ ఫేమస్ కదా అని బవాచి హోటల్కి బిర్యానీ తినడానికి అయితే వెళ్ళాము. యాంబియన్స్ అయితే చాలా బాగుంది, యూనిక్గాన.
నెక్స్ట్ ఇక్కడ అక్వేరియం కూడా చూడండి, చాలా యూనిక్గా ఉంది. ఈ చేపలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నాకైతే రెసిపీస్ వండడానికి ఇక్కడే పెంచుతున్నారేమో అని అనిపించింది.